పరిశుద్ధాత్మని నామమున. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయు. అవి నాకు ప్రవచించును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నా ప్రాణాంత సంతోషము కలిగజేయు దేవుని వద్దకు చేరేదను. దేవా నా దేవా సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. పాపపు ప్రభువులను ఒప్పుకుంది. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రమకై వచ్చుచున్నాము. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. నడుచుకున్నట్లు నీ మార్గంలో నాకు బోధింపు. నీ నామం నాకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలుగజేయు. నా పూర్ణ హృదయంలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామంలో నిత్యము మహిమపరచదను. ఇంతటితో ప్రారంభ గీతము ముగిస్తున్నాను.
నీ ముఖ్యముగా దయాదాక్షం చూపుట వలన ఈ సర్వశక్తిని కనుపరచుచున్నావు. మేము నీ ఆజ్ఞలు చొప్పున నీ మార్గంలో నడుచుకొనొచ్చు నీ దయతో మాకు వాగ్దానం చేసిన వాటిని పొంది ఈ పరలోక భాగ్యమందు పాలి వారమగినట్లు నీ కృప అత్యధికముగా నడుపుమని నీతో పరిశుద్ధాత్మను సదా యొక్క దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు ఉండు నీ కుమారులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చున్నాము. ఆమేన్.